హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్వాల్ వ్లాగ్స్. మన దేశంలో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలలో ఒక శివలింగం శ్రీశైల పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్నది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం అన్నమాట. ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ అవకాశం లభించింది. మా ఫ్రెండ్స్, అలాగే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, టీచర్స్ అందరం కలిసి సరదాగా బయలుదేరి వెళ్తున్నాం శ్రీశైలం. చాలా ఎక్సైటింగ్గా ఉంది, అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉంది. మేమైతే మార్నింగ్ 8:30కి ట్రైన్ ఎక్కి నైట్ 10:30కి అయితే మార్కాపురం స్టేషన్లో దిగామన్నమాట. ఆ తర్వాత కార్లో జర్నీ చేసి ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. ఆ రూమ్కి అయితే మేము చేరుకున్నాం అనమాట. అక్కడ రెడీ అయ్యాం. మార్నింగ్ తొందరగా లేచేసరికి చూసారా వాతావరణం ఎంత అందంగా కనిపిస్తుందో. అక్కడ వాతావరణం, అలాగే నేచర్, కొండలు, చెట్లు, పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. మేమైతే శ్రీశైలం బయలుదేరడానికి కార్ని బుక్ చేసుకున్నాం. పెర్ డే 6,000 అడిగారనమాట. ఓకే చేసేసి మేమైతే రెడీ అయ్యి కొండపైకి ఎక్కడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ చాలా అడవులు ఉంటాయండి. అస్సలు ఒక ఇల్లు కూడా కనిపించదు. మనం వాటర్ కానీ ఫుడ్ కానీ ఏదైనా మనం తీసుకొని వెళ్ళాల్సిందే, ఎందుకంటే అక్కడ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఇది నైట్ టైం జర్నీ అయితే చాలా డేంజరస్ అండి, ఎందుకంటే అక్కడ యానిమల్స్ అన్నీ రోడ్డు పైకి వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ పోలీసులు కూడా మనకి 8:30 వరకే అలౌ చేస్తారు. ఆ తర్వాత అదే నైట్ టైం అయితే 8:30 వరకు అలౌ చేస్తారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. మనకి ఎప్పుడు కూడా శ్రీశైలం వెళ్ళాలంటే మార్నింగ్ టైం అనమాట ప్రిఫర్ చేసుకోవాలి, సేఫ్గా ఉంటుందన్నమాట. అక్కడ చూసారా వాతావరణం, దట్టమైన అడవులు చాలా చాలా అందంగా ఉన్నాయి. మనం కారులో వెళ్తున్నాం కాబట్టి సేఫ్గా ఉంటుంది. అక్కడ బస్ జర్నీ కూడా ఉంటుందన్నమాట. కొండపైకి వెళ్ళగానే ఇక్కడ సదన్స్ ఉంటాయి, వేరే వేరే సదన్స్ ఉంటాయి. అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏసీ బుక్ చేసుకోవచ్చు, నార్మల్ కూడా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఏసీ రూమ్స్ బుక్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. అలాగే కొండపైకి వెళ్ళిపోయామన్నమాట. దేవుడి దర్శనానికి అయితే రెడీ అయ్యి అక్కడ టికెట్స్ తీసుకొని దేవుడి దర్శనం చేసేసుకున్నాము. లోపలికైతే మొబైల్స్ అలౌ చేయలేదన్నమాట, కాబట్టి బయట ఫొటోస్ తీసుకున్నాం. అలాగే అక్కడ చాలా పురాతనమైన కట్టడాలు, స్వామీజీలు చూసారా, పురాతనమైన చెట్టు అనమాట ఇది. అవన్నీ కనిపించాయి, మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. అలాగే అక్కడ చాలా రకాల షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. గాజులు అయితే చాలా ఎక్కువగా అమ్ముతున్నారండి. చాలా మంచి మంచి డిజైన్స్, వెరైటీస్, అలాగే పువ్వుల దండలు, గవ్వలు, మువ్వలు, ఇంకా కర్రతో తయారు చేసిన వస్తువులు కూడా అమ్ముతున్నారు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో శంకరాచార్యులు జపం చేసుకునే మండపం ఒకటి ఉంది. అక్కడ నుంచి కిందకి ఒక 50 మెట్లు దిగిన తర్వాత పాలధార, పంచదార అనే ప్రదేశం కనిపిస్తుంది. అక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలి. సాక్షాత్ పరమేశ్వరుడి తల మీద నుంచి జాలువారే నీటి ధార అనమాట అది. ఒక పక్క చప్పగా ఉంటుంది వాటర్, మరొక పక్క తీయగా ఉంటుంది. ఆ రెండు కూడా మనం తాగొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి వాటర్ అనమాట. అది నోట్లో వేసుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి. అది అయ్యాక అక్కడ నుంచి కొంచెం దూరంలో మల్లమ్మ తల్లి దేవాలయంకి అయితే వెళ్ళాము. ఆ మల్లమ్మ కన్నీరు ఆలయంలో మల్లమ్మ అనే శివభక్తురాలు ఆలయం కనిపిస్తుంది అనమాట. అక్కడికి తప్పనిసరిగా వెళ్ళాల్సిందే, ఎందుకంటే అక్కడ చాలా చాలా వింతలు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే అస్సలు ఆశ్చర్యపోయాను, ఇలాంటివి కూడా ఉంటాయా ఈ రోజుల్లో అని అనుకున్నాను అనమాట. ఆవిడకైతే ఒకరోజు పరమేశ్వరుడు కళ్ళలో కనిపించి, ఇలా నీ కోసం నేను ఇక్కడ కలిసి ఉన్నాను అని చెప్పగానే ఆవిడ కళ్ళ నుంచి ఇలా కన్నీరు ఆనంద బాష్పాలుగా కారాయి. ఆ కన్నీరు ఇప్పటి వరకు ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది ఆ ఆలయంలో. ఇదే ఆ ఆలయం అనమాట. అలాగే ఆమె వాడిన రోలు, రోకలి అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అది చాలా వింతగా ఉంటుంది, మీరు చూడండి తప్పనిసరిగా. అలాగే అక్కడ నుంచి హటకేశ్వరం అనే దేవాలయం కూడా వెళ్ళాము. అక్కడ శివుని విగ్రహం, అదే నంది, శివలింగం అన్నీ చూసాము, దర్శించుకున్నాము. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ గుడి కూడా చాలా పురాతనంగా ఉందండి. మనకి భూమి కింద గుహలాగా కట్టుకొని మెట్లు కూడా ఉన్నాయి. దాని కిందకి అస్సలు ఎవరు దిగకూడదు, కానీ మేము సాహసం చేసి వీడియో తీసి మీకు చూపించాలని తీసామన్నమాట. అక్కడ నుంచి చిన్న మస్తాదేవి అనే గుడికి కూడా వెళ్ళాము. అక్కడ ఒక చాలా పెద్ద పురాతన పుట్ట ఉంది. అక్కడ పాములు కూడా ఉంటాయట, కానీ ఎవరు చూడలేదు ఇంతవరకు.
కాకపోతే పురాణాల్లో చెప్పిన కథలు ఇవన్నీ. ఇంకా అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళేసరికి ఛత్రపతి శివాజీ గారు నివసించిన ఆ రోజుల్లో స్వామిని దర్శించుకొని అక్కడే స్టే చేసి ఒక కోటని నిర్మించుకున్నారు. అలాగే అతను ధ్యాన మందిరం కూడా నిర్మించుకున్నారు. దాని పక్కనే కోట చూసారా, చాలా అందంగా ఉంది కదా. ఆమె తల్లి అతన్ని ప్రోత్సహించి అంతటి రాజు అయ్యేలాగా చూసుకున్నారనమాట. అతను ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకొని అక్కడే కొన్నాళ్ళు నివసించారట. పురాణాల్లో చెప్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల గోడలపైన కూడా అతని చరిత్ర అంతా ఉందన్నమాట, చాలా క్లియర్గా ఉంది. దాని పక్కనే ధ్యాన మందిరం. అలాగే మనం వెళ్తూ వచ్చే మార్గంలో సాక్షి గణపతి ఉంటుంది కదా, ఈ సాక్షి గణపతిని తప్పనిసరిగా దర్శించుకోవాలండి. ఎందుకంటే ఇతను మన కోసం సాక్ష్యం చెప్తారనమాట. కైలాసంలో శివుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ గణపతి మనల్ని రక్షించి మనం శ్రీశైలం వచ్చామని సాక్ష్యం చెప్తారు. అక్కడే ఈ ఫ్రూట్స్ కూడా కొన్నామన్నమాట. అలాగే ఫైనల్గా అయితే శిఖరేశ్వర స్వామిని కంపల్సరిగా దర్శించుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చాలా చాలా విశేషం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఆలయంలో శిఖరం పైన ఉన్న నంది కొమ్ముల నుంచి ఆలయ శిఖరాన్ని కనుక మనం దర్శించుకుంటే మనకి మరో జన్మ అంటూ ఉండదు. ఇక్కడ ఈ నంది కింద భాగంలో మనం నువ్వులు బెల్లం వేసి చుట్టూ తిప్పుతారనమాట. అలా తిప్పడం వల్ల చాలా పుణ్యం దొరుకుతుంది. ఈ మహాపుణ్యక్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. మీరు ఒక్కసారి వచ్చి దర్శించుకుంటే తప్ప మీకు అర్థం కాదనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.